గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఈ రోజు క్లాస్లో మనం డీల్ చేసే టాపిక్ ఏంది? డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నవన్నీ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. మనకి చాలా చూసాం కదా, డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ లాడర్ నెస్టెడ్ ఇఫ్ నెస్టెడ్ స్విచ్ కేస్, ఇవన్నీ మనం ఎక్కడ చూసాం? డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ లో మనకి 3 లూప్స్ ఉన్నాయి: వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు. ఈ 3 లూప్స్ మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం అన్ని చూద్దాం ఈ క్లాసెస్ అని. ఓకే, ఫస్ట్ లూప్ వైల్ లూప్. చూడండి, లూప్ అంటే ఏంది? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం చూసుకున్నాం. డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ లో ఏమవుతుంది? ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఒక స్టేట్మెంట్ పార్ట్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది బేసింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు మనకి నెస్టెడ్ ఇఫ్ తీసుకున్నాం అనుకోండి, బేసింగ్ ఆన్ ద కండిషన్ ఓన్లీ వన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారిగా. ఇక్కడ చూడండి, లూప్స్ అంటే ఏం లేదు. ఇఫ్ సపోజ్ సేమ్ సెట్ ఆఫ్ బ్లాక్, ఇది స్టేట్మెంట్ పార్ట్ కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఎప్పుడు దాకా? అంటిల్ దిస్ వైల్ కండిషన్ ఈస్ సాటిస్ఫైయింగ్. వైల్ అంటే ఏం లేదు, వైల్ అంటే అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది. చూడండి, వైల్ లూప్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఏమవుతుంది? ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వరకు మీ ప్రీవియస్ గా మీరు చూస్తే ఒక బ్లాక్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వే అవకాశం లేదు. అది డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ లో కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది అనమాట. చూడండి, అందుకోసం ఇక్కడ యారో మార్క్స్ చూడండి. సపోజ్ ఈ వైల్ కండిషన్ సాటిస్ఫై అయింది 5 అయితే ఏమవుతుంది? ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ అగైన్ ఏమవుతుంది? చూడండి, యారో మార్క్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఈ యారో మార్క్స్ అర్థం చేసుకోండి. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ వై అవుతుంది. వై అయితే మళ్ళీ సేమ్ ఇదే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ కాదు, ఇక్కడ వైల్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను, వైల్ అనేది కీవర్డ్. కీవర్డ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసా? కీవర్డ్ అంటే దాని మీనింగ్ ఆల్రెడీ కంపైలర్ తెలుసు. హూజ్ మీనింగ్ ఆల్రెడీ నోన్ బై ద కంపైలర్. కీవర్డ్ అంటే ఓకే, వైల్ అనేది కీవర్డ్. ఆ వైల్ లూప్ లో మనం ఏం రాస్తుంటే కండిషన్ జనరల్ గా రాస్తుంటాం. ఓకే, కండిషన్ వై అయితే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆ కండిషన్ సాటిస్ఫై ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇన్ సమ్ కేసెస్ కండిషన్ ఫెయిల్ అయితే ఫ్లో చూడండి. నో అయితే ఆ బ్లాక్ స్కిప్ అయిపోతున్నాం. చివరికి వచ్చి నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ తర్వాత వైల్ లూప్ తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది నో కేస్, అది ఎస్ కేస్. ఓకే, ఇక్కడ మనం ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఒకటి, ఇనిషియలైజేషన్. మనం కండిషన్ లో ఇచ్చే వాల్యూ డెఫినెట్ గా ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i లెస్ దాన్ 10 రాశాను. ఆ i వాల్యూ ఏమి ఇచ్చాను? ఇనిషియలైజ్ చేశాను 1 అని ఇనిషియలైజేషన్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, తర్వాత ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ లూప్ అనేది లూప్ కంటిన్యూస్ గా తిరగాలి అంటే మనం ఏం చేయాలి? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంటేషన్ చేయాలి. చూడండి, i ఈక్వల్ టు i ప్లస్ 1 మీకు ఆల్రెడీ స్టేట్మెంట్స్ చెప్పాను. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎలా చేస్తాను? i ఈక్వల్ టు i ప్లస్ 1 దిస్ ద ఇంక్రిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్. ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి, i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, ప్రింట్ %di i ప్లస్ 1. చూడండి, ఫస్ట్ i ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఈక్వల్ 10 ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏం ప్రింట్ చేస్తున్నాం? 1 ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ ఐని ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అప్పుడు i వాల్యూ 2 ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి 2 లెస్ దాన్ 10 ట్రూ అయింది. మళ్ళీ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు దాకా ప్రింట్ అయింది? 10. ఇప్పుడు సపోజ్ 10 అయింది, 10 లెస్ దాన్ 10 ఫెయిల్ అయింది. అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. ఇది వైల్ లూప్ యొక్క సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ స్మాల్ ఎగ్జాంపుల్. ల్యాబ్ కూడా చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం కదా. వైల్ లూప్ అంటే ఏంది, వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని ఫ్లో సింటాక్స్ అని చూసాం. వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అని కూడా అంటాం. ఎందుకు ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం? దాని లోపల కోడ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఫోకస్ చేస్తుంది వైల్ బ్లాక్ మీద ఒకటే కాన్సన్ట్రేట్ చేయండి. ఈ వైల్ బ్లాక్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మాత్రమే ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకోసం వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ కూడా అని అంటాం. ఓకే, చూడండి, ఈ వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూద్దాం.
సేమ్ ఎగ్జాంపుల్ I ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసిన I లెస్ దాన్ ఈక్వల్ టు n. ఇందాక జస్ట్ I లెస్ దాన్ n పెడదాం. ఓకే, I లెస్ దాన్ n పెడదాం. నేను ఆల్రెడీ సపోజ్ 10 దాకా ఇస్తాను, ఒక నెంబర్ 10 అని ఇస్తాను, దాని యొక్క ముందు నెంబర్ దాకా ప్రింట్ అవ్వాలి. ఇది దాని యొక్క ముందు సపోజ్ నేను 10 ఇచ్చాను అనుకోండి, 10 అని ఇస్తే దాని ముందు నెంబర్ 9 దాకా ప్రింట్ అవ్వాలి. నేను ఈక్వల్ తీసేసా కాబట్టి. చూడండి ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను, సేవ్, కంపైల్ చేస్తున్నాను, ఆల్ట్ F9, ఓకే, నో ఎర్రర్స్, కంట్రోల్ F9, పోస్ట్. నేను ఏం ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను. ఒక నెంబర్ ఏంటి, ఐ లెస్ దాన్ ఏమిచ్చాను, n అని ఇచ్చాను. n ఈజ్ నథింగ్ బట్ గివెన్ నెంబర్ 10. అంటే ఒక నెంబర్ ముందు దాకా పడవు. నాకు 10 దాకా ప్రింట్ అవ్వాలంటే 10 దాకా ప్రింట్ అవ్వాలంటే I లెస్ దాన్ ఈక్వల్ టు n పెడితే అయిపోద్ది. 5, 6, ఆల్ట్ F9, compilation, control F9, control F9, n వాల్యూ 10 ఇచ్చాను. ఏం ప్రింట్ అయింది, 10 వరకు ప్రింట్ అయింది. బేసింగ్ ఆన్ ద కండిషన్ ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి, ఈ వైల్ లూప్ యొక్క ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. n అంటే గివెన్ నెంబర్, మనం 10 ఇస్తున్నాం కదా, n అనేది గివెన్ నెంబర్ 10. ఓకే, I వాల్యూ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు సింటాక్స్ చెప్పాను, ఒక వాల్యూ మనం ఇచ్చే కండిషన్ లో వాల్యూ ఇనిషియలైజ్ చేసుకోవాలని మ్యాండేటరీగా. ఓకే, I ఈక్వల్ టు 1 ఉంది, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10, ట్రూ ఆఫ్ ఫాల్స్, ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐని ప్రింట్ చేస్తున్నాను. ఐలో ఏముంది, 1 ప్రింట్ అవుతుంది. I వాల్యూని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను బై 1. అప్పుడు I వాల్యూ బికమ్స్ 2. ఈ లైన్ కాడికి వచ్చేటప్పటికి I వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ అగైన్ లూప్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు దాకా, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10, 2 లెస్ దాన్ ఈక్వల్ టు n, కండిషన్ ట్రూ, అగైన్ 2 ప్రింట్ అయింది. అలా ఎప్పుడు దాకా ప్రింట్ అవుతుంది, 10 దాకా ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 10 దాకా వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఈక్వల్ టు n అంటే 10, 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫెయిల్, దెన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ బేసిక్ సి ప్రోగ్రామ్స్, ఇవన్నీ ల్యాబ్లో ప్రాక్టీస్ చేయండి. మన ఫ్యాకల్టీ ఉంటారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా అడ్వాన్స్డ్ సి ప్రోగ్రామింగ్ కావాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా, మన ఇన్స్టిట్యూట్కి వచ్చి కలవండి. ఇంకా అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, పాయింటర్స్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, రియల్ టైమ్ సి ప్రోగ్రామ్స్, ఇవన్నీ మీకు ఆ అడ్వాన్స్డ్ సి ప్రోగ్రామింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.